క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపటితో కూటమి ప్రభుత్వానికి 100 రోజులు. 74 ఏళ్ల వయసులో అడ్మినిస్ట్రేషన్ లో అదరగొడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో సక్సెస్. సంక్షేమాల అమలులో జోరు చూపలేక మైనస్. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, డిఎస్సి, వరదలు సమర్థవంతంగా ఎదుర్కోవడం వంటి వాటిలో 100కు 100% మార్కులు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉన్నత స్థాయి అధికారుల్లో ఆందోళన. సస్పెన్షన్ లో కొందరు, పోస్టింగ్ లేక మరికొందరు, ఉండలేక పారిపోలేక ఇంకొందరు. రాష్ట్ర చరిత్రలో 3 ఐపీఎస్లు సస్పెండ్ కావడంతో రాష్ట్ర స్థాయి ఉద్యోగి సర్కిల్స్ లో తీవ్ర చర్చ. ఉజ్వల భవిష్యత్తు, మేధో సంపత్తి ఉండి కులం కంపులో కొట్టుకుపోవడం దౌర్భాగ్యం, దురదృష్టం. మదనపల్లెలో ఎన్ఎండ్ఫై మోహన్ ఆధ్వర్యంలో మరో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం. ఏపీజేఎఫ్ రాష్ట్ర నేత హరిబాబు నాయుడు, జిల్లా అధ్యక్షుడు అమ్మిరెడ్డిల దిశానిర్దేశం. సంఘంలో సభ్యత్వం రుసుం లేదు, ఐక్యత, జర్నలిస్టుల సమస్యలే తమ లక్ష్యమని వెల్లడి. దాదాపు 20 మందికి పైగా మదనపల్లె విలేకరులు ఏపీయూడబ్ల్యూజే వదిలి ఏపీజేఎఫ్ లో చేరిక. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఎన్డీఏ ఏపీలో అధికారంలోకి వచ్చి రేపటికి 100 రోజులు పూర్తయింది. అయితే ఈ సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అయితే ఇది అతి తక్కువ సమయం. కేవలం 100 రోజుల సమయంలో మ్యాజిక్లు చేయడానికి చంద్రబాబు ఏమీ మెజిషియన్ కాదు. హామీలు అమలు చేయలేదంటే అందుకు బలమైన కారణం కూడా లేకపోలేదు. వరుసగా విడతల వారీగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పుడే పెదవి విరుపులు, విమర్శలు చేయడం కూడా ఎన్డీఏ ప్రభుత్వంపై చేయడం సరికాదన్న అభిప్రాయం కూడా ఎక్కువ శాతం మంది ప్రజల్లో వ్యక్తమవుతుంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల జాతర చేసింది. ప్రజలు కూడా ఇప్పటికీ అదే మూడ్లో ఉన్నారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. తర్వాత వెనువెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిసి కంగుతిన్నా వచ్చిన మొదటి నెల వృద్ధులకు 7,000 రూపాయలు, తర్వాత నెల నుంచి నెలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. దివ్యాంగులకు 6,000 ఇస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు. రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అదే రోజున పింఛను చెల్లించడం పక్కాగా చేస్తున్నారు. దీంతో పాటు యువత కోసం చెప్పిన విధంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సికి కూడా షెడ్యూల్ విడుదల చేశారు. ఇక పేదోడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు విజయవాడ వరదలు వచ్చిన సమయంలో 10 రోజుల పాటు బస్సులోనే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ విషయంలో చంద్రబాబుకు 100% మార్కులు వేయవచ్చు. వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని నిరంతరం అప్రమత్తం చేస్తూ వారికి ఆహారం, మంచినీరు, పాలు, నిత్యావసరాలు వంటివి అందజేయడంలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. అంతేకాదు పూర్తిగా మునిగిపోయిన ఇంటికి 25,000, ఫస్ట్ ఫ్లోర్ కు 10,000, నీట మునిగిన ఇళ్లకు 10,000, మోటార్ బైక్లకు 3,000, ఆటోలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు భారీ సాయాన్ని ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. గతంలో వరద బాధితులకు ఏ ప్రభుత్వము ఇంతటి స్థాయిలో సాయాన్ని ప్రకటించలేదు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేశారు. సంక్షేమ కార్యక్రమాల విషయంలో కొంత నెమ్మదించిన అభివృద్ధి విషయంలో మాత్రం ఆయన స్పీడ్ 1995 తరహాలో ఉందన్న ప్రశంసలు అందుకున్నారు. 3 సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తేవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఏ రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను తేవడంలో విజయవంతమయ్యారు. తన హస్తిన పర్యటనను చంద్రబాబు చక్కగా వినియోగించుకున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను నిధుల మంజూరుకు ఒప్పించి ఏపీ ప్రజలను మెప్పించగలిగారు. అయితే విమర్శలు చేసేవారికి మాత్రం కొదవలేదు. కానీ వారిని పెద్దగా పట్టించుకోకుండా ఒకవైపు మంత్రులను, మరొక వైపు అధికారులను సమన్వయం చేసుకుంటూ ఆయన పాలన కొనసాగించారు. తన అనుభవాన్ని అంతా రంగరించి మరీ చంద్రబాబు నాయుడు ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించేందుకు శ్రమిస్తున్నారు. ఆయనకు అందరూ తోడ్పడితే త్వరలోనే ఏపీ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్మోహన్ రెడ్డిని ఏ కోణంలో చూసి నమ్మారో కానీ ఆయనను నమ్మి గౌరవంగా బతకాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులు వేషాలు మార్చుకొని పరారు కావాల్సి వస్తోంది. లిక్కర్ స్కామ్ వాసుదేవరెడ్డి గుండు చేయించుకొని ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నారో కానీ ఎక్కడ అలికిడి వినిపించినా ఉలిక్కి పడుతూ ఉండటం మాత్రం ఖాయం. ఇక కోస్ట్ గార్డ్ లో గౌరవంగా బతికే వెంకటరెడ్డి షిప్పులో పరాయి దేశం పారిపోవాల్సి వచ్చింది.
కోస్ట్ గార్డ్ ఉద్యోగికి ఈ కర్మ పట్టడానికి కారణం ఆయన జగన్ను నమ్మడమే. జత్వాని కేసులో 3 ఐపీఎస్ అధికారులు సస్పెండ్ కావడం సంచలనంగా మారింది. అప్పుడు వైసీపీలో ఉండి జగన్ను నమ్మి పరారైన వారి లెక్క తీస్తే రాసుకుంటూనే ఉండాలి. ఇక పారిపోలేక, పోస్టింగులు లేక కేసుల పాలయ్యే అధికారుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న వారికి పోస్టింగులు ఆశ చూపి అందరి జీవితాల్ని నాశనం చేశారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగి సర్కిల్లో జోరుగా సాగుతుంది. అలా ఆశపడడం కూడా వారి తప్పే. కానీ 30 ఏళ్లు సీఎంగా ఉంటానని నమ్మించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలా అందరూ జగన్ను నమ్ముకుని వచ్చి వారంతా అవినీతి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వీరందరికీ అవినీతిలో జగన్ 1% 2% వాటా ఇచ్చి ఉండొచ్చు, కానీ మిగతా అంతా వైకాపా నేతలే వెనకేసుకున్నారు. కానీ జగన్, ఆయన టీం మాత్రం సేఫ్ గానే ఉన్నారు. మిగతా వారంతా పరారీ కావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డే కాదు, ఎలాంటి అవినీతి పరులైనా నేతలనైనా నమ్ముకుంటే గౌరవనీయమైన జీవితాలు కూడా రోడ్డున పడి పరువు పోగొట్టుకుని ఆజ్ఞాతంలో బ్రతకాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు సాక్ష్యంతో ఎంతో మంది కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఉజ్వలమైన భవిష్యత్ ఉండాల్సిన శ్రీలక్ష్మి అనే అధికారిని అత్యంత ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. అలాంటి వారిలో మార్పు రాదని జగన్ సీఎం అయ్యాక 2 ఏళ్లు ఢిల్లీలో విజయసాయిరెడ్డితో పాటు తిరిగి ఏపీకి క్యాడర్ మార్పించుకున్నాం వైనమే స్పష్టమవుతుంది. రెండోసారి జగన్ నమ్మడమే ఆమె లాంటి వారిలో మార్పు రాదని తెలియజేస్తోంది. ఇక ఎంతో సర్వీస్ ఉన్న యువ అధికారులు సైతం చట్టాలను గౌరవించకుండా అక్రమార్కులను కొమ్ము కాస్తే అది ఎప్పుడో ఒకప్పుడు తమ మెడకే పామే చుట్టుకుని కరవక మానదన్న సత్యాన్ని నమ్మాల్సి ఉంది. మొత్తంగా కాస్త గౌరవంగా ఉండాలంటే నేరస్తులకు, క్రిమినల్ మనస్తత్వం ఉన్న వారికి దూరంగా ఉండాలి. మనోడు అనుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సంక నాకించేసి జైలుకు పంపించేస్తారని ఆలోచించుకోవాల్సింది ఉన్నతంగా చదువుకుని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్న అధికారులేనన్నది జగమెరగని సత్యం. మదనపల్లె పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. యువకులు, మహిళలు, చిన్నారులు ఈ నిమజ్జనాన్ని కోలాహలంగా నిర్వహిస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కాగా దివ్యాంగుల కోవెల వెలుగు సంస్థలో బదిరులు, వృద్ధుల మధ్య వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గణపతి నిమజ్జనం వేడుక కన్నుల పండుగగా నిర్వహించారు. మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువు మిట్టలో గల వెలుగు సంస్థలోని ప్రత్యేక పాఠశాల, వృద్ధాశ్రమం మరియు గ్రూప్ హోమ్ ఫర్ అడల్ట్స్ లో గణపతి నిమజ్జనం సంబరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. వెలుగు ప్రాంగణమంతా రంగులమయంతో కనుల విందు చేసింది. నిమజ్జనం సందర్భంగా వెలుగు చిన్నారులు, సిబ్బంది ఆటపాటల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మిలు వినాయకునికి పూజా కార్యక్రమం చేసి చిన్నారులకు మరియు వృద్ధులకు ప్రసాదం పంచిపెట్టారు. అనంతరం వెలుగు సిబ్బంది, చిన్నారులు గణపతిని ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, వెలుగు కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి, సోషల్ వర్కర్ ఎం గీత, వార్డెన్ ఎం స్వీటీ, వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు.
రాయచోటిలో సత్తా చాటిన వైసీపీ నేతలు ఘోర పరాభవం నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్న వైసీపీ నాయకులు తమ ప్రాంతాల్లో మళ్లీ జోరు పెంచుతున్నారు. ముఖ్యంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సారథ్యంలో నియోజకవర్గ నేతలు ముందడుగు వేస్తున్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం అత్యంత అట్టహాసంగా ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలకు అర్ధరాత్రి తలుపు తట్టినా అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. రిబ్బన్ కత్తిరించి పూజలు చేసి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, మదనపల్లె ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్లు, మాజీ మంత్రి స్వర్గీయ రెట్టపగారి రాజగోపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సంతాపం తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ సందర్భంగా హాజరైన నేతలు మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా తన రాష్ట్రానికి మంచి జరగాలని చూస్తారు, కానీ చంద్రబాబు మాత్రమే మాకు మంచి వద్దంటున్నారని ఆరోపించారు. మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి రాసివ్వడం మెడికల్ విద్యార్థుల జీవితాలతో చెలగాడమాటమేనని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదరికం నిర్మూలించడానికి నవరత్నాలతో పథకాలపై దృష్టి పెట్టారని, సూపర్ 6 పేరుతో రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అందుకే ఆయనకు అబద్ధపు చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు. నేడు బడ్జెట్ లేదు అని చెబుతున్న చంద్రబాబుకు 40 ఏళ్ల అనుభవం ఎందుకు పనికొచ్చిందని దుయ్యబట్టారు. కార్యకర్తలకు అండగా ఉంటాం. టీడీపీ రెడ్ బుక్ మెయింటైన్ చేస్తే వైఎస్ఆర్సీపీ గుడ్ బుక్ మెయింటైన్ చేస్తుందని పేర్కొన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో గుడ్ బుక్ ద్వారా వారికి మంచి జరిగేలా చూస్తుందని భరోసా ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, అయినా ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. అర్ధరాత్రి తలుపు తట్టిన కార్యకర్తలకు అండగా ఉంటామని వారు స్పష్టం చేశారు. చంద్రబాబు ఐరన్ లెగ్, నాడు హుదూద్, నేడు బుడమేరు, మరోపక్క వర్షాలు రాక కరువు పరిస్థితులు దాపురించాయని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా ఎలక్షన్ తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మీటింగు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన నాయకులందరి ఉత్సాహము, అందరూ కూడా ఎంత పట్టుదలతో ఉన్నారు చూస్తే మాకందరికి కూడా ఒక పట్టుదల, ఒక ధైర్యం వచ్చే పరిస్థితి మీ అందరి ద్వారా ఉందని చెప్పి కూడా ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారం లేకపోయినా కూడా ఇంతమంది ఈరోజు పార్టీ కోసం గట్టిగా నిలబడిన దానికి మీకు అందరు కూడా ధన్యవాదాలు. ఒక ఇన్ని ఇబ్బందులు జరిగినా కూడా ఒక మంచి విషయము ఈరోజు మనకందరు కూడా జరిగింది ఏమిటంటే, ఈరోజు నికరమైన నాయకులు, కార్యకర్తలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో నిలబడినారు. రేపు ఖచ్చితంగా ఈ నాయకులు రేపు మన పార్టీ గెలుపు కృషి చేస్తారు. అదేవిధంగా శ్రీకాంత్ అన్న చెప్పిన విధంగా ఎవరైతే ఈ రోజు బాధ్యత తీసుకున్నారో వాళ్ళందరి బాగోగులు రేపు ఖచ్చితంగా పార్టీ చూసుకుంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఏదైతే బ్రోకర్లు, స్క్రాప్, పనికిరాని పనులు చేసే వాళ్ళందరూ కూడా అధికారం అడ్డు పెట్టుకొని ఉండే కొద్దిపాటి మంది ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఈరోజు ఒక మంచి పరిణామమే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఈ ఉండే నాయకులు ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ సూపర్ 6 అనే రకరకాల స్కీమ్స్ పెట్టి ఎంత ఫెయిల్యూర్ అయింది అంతా మన సీనియర్ నాయకులందరూ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, ఏ రకంగా వాళ్ళు రెడ్ బుక్ రాజకీయం తీసుకుని వచ్చేసి రెడ్ బుక్ ను ముందు పెట్టుకుని రెడ్ బుక్ ప్రకారం ఏ రకంగా వాళ్ళు ఇది నడిపినారో అదే విధంగా మేము వచ్చిన గుడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తాం. ఆ గుడ్ బుక్ మెయింటైన్ చేసి మేమేం చేస్తామంటే దాంట్లో మా పార్టీ కోసం కష్టపడి కార్యకర్తలను గుర్తించుకుంటాం. దానికి అన్నిటికీ మేము నోట్ చేసుకుంటాం. ఆ బుక్ లో మేము గుడ్ బుక్ లో మీ అందరూ ఎవరెవరు కష్టపడినారో తిరిగి మనం ఖచ్చితంగా 2029లో ఖచ్చితంగా మనం రూలింగ్ లో వస్తాము. ఆ రోజు ఆ రెడ్ బుక్ లో, ఆ గుడ్ బుక్ లో మేము చూస్తాం ఏ కార్యకర్త మన కోసం కష్టపడినాడు, మన కోసం బాధపడినాడు, వాళ్ళకు ఖచ్చితంగా ఈ సభకు ఖచ్చితంగా మేము పెద్దపీట వేస్తాం. అదేవిధంగా ఈ గుడ్ బుక్ లో ఇంకో అంశం కూడా ఉంటుంది. ఏముంటుందంటే, ఈ పరిస్థితుల్లో ఇట్లా ప్రెషర్స్ లో కూడా మన కోసం న్యాయం కోసం నిలబడి ఉండే, న్యాయం కోసం ఏ అధికారులు నిలబడినారో, న్యాయం మాట్లాడతారో, న్యాయం పక్క మాట్లాడతారో వాళ్ళ పేరు కూడా మేము గుర్తు పెట్టుకుంటాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా అధికారులు వచ్చిన తర్వాత ప్రాతినిధ్యం ఇస్తాం. అదే విధంగా గుడ్ బుక్ లో ఇంకోటి పెట్టేస్తూ అంతా తిరుగుతాం. ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఉన్నంత కూడా ప్రజల అవసరాలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి మనం చేయాలా, ఏమేమి చేయబోదు చేయాలా, ఖచ్చితంగా ఏమేమి కావాలి. ఎందుకంటే
ఆ రోజు మనం రూలింగ్ ఉండేటప్పుడు చాలా వరకు గుర్తించలేకపోయినాం. కానీ ఈసారి అపోజిషన్ ఐక్యతతోనే పాత్రికేయుల వృత్తిపరమైన గౌరవం లభిస్తుందని, సమాజ సేవలో కూడా పాత్రికేయులు భాగస్వామ్యం ఎంతో అవసరమని ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు హరిబాబు నాయుడు, ఉమ్మడి జిల్లా ఏపీజేఎఫ్ అధ్యక్షులు అమ్మిరెడ్డి సూచించారు. మదనపల్లిలో ఏపీజేఎఫ్ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు హరిబాబు నాయుడు, జిల్లా అధ్యక్షులు అమ్మిరెడ్డి, ఉపాధ్యక్షులు విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మదనపల్లె పాత్రికేయుల సమస్యలపై చర్చించారు. నూతనంగా ఏపీజేఎఫ్ లో చేరడానికి ముందుకు వచ్చిన జర్నలిస్టులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవా విలువలతో కూడిన జర్నలిస్ట్ సంఘాలలో ఏపీజేఎఫ్ ముందుంటుందని వివరించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీజేఎఫ్ ఓ చక్కని వేదికగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పరిష్కారం కాని సమస్యలు ఏపీజేఎఫ్ పరిష్కారం చూపిస్తుందని భరోసా కల్పించారు. అన్నమయ్య జిల్లాలో ఏపీజేఎఫ్ బలోపేతం చేయడానికి దృష్టి సాధించాలని కోరారు. మదనపల్లె ఏపీజేఎఫ్ పాత్రికేయ బృందం ఎల్లప్పుడూ ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారం, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సభ్యత్వ నమోదుకు ఏపీజేఎఫ్ ఎప్పుడూ రుసుము స్వీకరించదని, స్నేహ భావంతో కలిసి పనిచేసి తోటి పాత్రికేయులకు అండగా నిలవడమే ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ సమావేశంలో మహా న్యూస్ మోహన్, సీనియర్ జర్నలిస్ట్ విశ్వనాథరాజు, కురుక్షేత్రం రవి, హ్యాన్స్ ఇండియా యుగంధర్, 10 టీవీ లక్ష్మీపతి, సూర్య శ్రీనివాసులు, ఈశ్వర్ రెడ్డి, తరుణం శ్రీనివాసరెడ్డి, నేడి మనదేశం రామశేషు, అశోక్, ఉదయం మధు, రాజ్ న్యూస్ మైసూర్ శ్రీనివాస్ యాదవ్, వేటు బాలు, డిస్ట్రిక్ట్ న్యూస్ సుధాకర్, ఐనెన్ న్యూస్ ఆనంద్ కుమార్, మై న్యూస్ కరాటే సురేష్, ప్రతినిత్యం రామకృష్ణ, ఎన్ఎస్ఎన్ న్యూస్ నానబాల కుమార్, N95 మణి, కొరబలకోట రామ్మూర్తి తదితరులు హాజరయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ నేను చూసాను. కానీ ఏపీజేఎఫ్లో కొంత సరళంగా ఉంది. విజిట్ కానీ నేను చెప్పింది నేను అలా నాయకులు చెప్పింది అనేది ఇక్కడ ఉండదు. మీరు డెసిషన్ తీసుకొని మీరు చేయగలుగుతాను మంచిగా. అంతేకాకుండా ఇక్కడ అవమానాలు, ఇగోయిజం, ప్రెసిడెంట్ సెక్రటరీ వారు ఇది అనేది పరిస్థితే ఉండదు. వంశీ గారు ఎట్లుంటారో నేను అట్లా ఉంటానో, స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎట్లుంటారో నేను అట్లా ఉంటాను. అందరూ ఈక్వల్. మాకు ఇప్పుడు ఆ తారతమ్యాలు ఎక్కడ రాలేదు. ఆ తారతమ్యాలు రావు. ఆ సమస్యలు కూడా మాకు లేదు. మరొక విషయం ఏంటంటే తిరుపతిలో ఆల్మోస్ట్ మేము 124 మెంబర్స్ సీనియర్ మోస్ట్ జరిగేసి అందులో 124కి 70 మెంబర్స్ కట్ ఆఫ్. 70 మెంబర్స్ కట్ ఆఫ్ అయినప్పుడు హౌసింగ్ సైట్స్ 54 మంది మిగిలిస్తున్నారు. 54 మంది లాస్ట్, అంటే ప్రజెంట్ గవర్నమెంట్ లాస్ట్ 2014లో 54 మెంబర్స్ ప్రైమ్ లొకేషన్. ఇప్పుడు మేము స్టూడియో కూడా కట్టున్నాము. వెరీ ప్రైమ్ లొకేషన్. రామ్మూర్తి కూడా చూసినాడు. ఆ సైడ్ ఏం సార్ కాన్స్టెంట్ సైడ్ జస్ట్ బైపాస్ అడ్జస్ట్ 54 మెంబర్స్. ఇప్పుడు మొత్తం 60 lakhs. 10 years, 12 years, 30 years, 30 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏకపక్షంగా నేను ఏపీలో నేను జిల్లాల నాయకుడినా అని చెప్పి ఏకపక్షంగా మనం వాళ్ళందరినీ తీసేయడము, తొలగించడము, దాని తర్వాత మళ్ళా మన మీద వ్యతిరేకంగా ఎట్లంటే వాళ్ళు చెడు మాటలు ఇవన్నీ అందరికీ మనస్తాపానికి తెలియజేయాలి. దీంతో పాటు ప్రతి వారానికి ఒక రోజు మీరు యూట్యూబ్ ఛానల్లో, మీరు పీడిఎఫ్ ఛానల్లో ఇలా చెప్పడము, ఇలా బయట కూడా చెప్తా వచ్చినారు. దీంతో మనస్తాపానికి అందులో ఏకాంతంగా ఒక నిర్ణయం తీసుకున్నాము ఆ రోజు. కాబట్టి అంటే ఏపీడబ్ల్యూజేలో అతనికి పదం వచ్చింది కాబట్టి ఇలా చేరాడు. కానీ అది తప్పు కదా. ప్రస్తుతంలో మన అందరూ రిపోర్టర్లు కుటుంబ సభ్యులాగా ఉండేవాళ్ళు. అంటే ఒక యూనియన్ పేరు చెప్పి మిగతా భావాన్ని కించపరచడము, మనోభావాన్ని దెబ్బతీయడం చాలా తప్పు. కాబట్టి దానికి అందులో హత్యయ్యారు. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఈరోజు మనం యూనియనే మారిపోతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపటితో కూటమి ప్రభుత్వానికి 100 రోజులు. 74 ఏళ్ల వయసులో అడ్మినిస్ట్రేషన్ లో అదరగొడుతున్న సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో సక్సెస్. సంక్షేమాల అమలులో జోరు చూపలేక మైనస్. పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, డిఎస్సి, వరదలు సమర్థవంతంగా ఎదుర్కోవడం వంటి వాటిలో 100కు 100% మార్కులు. జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉన్నత స్థాయి అధికారుల్లో ఆందోళన. సస్పెన్షన్ లో కొందరు,
పోస్టింగ్ లేక మరికొందరు, ఉండలేక పారిపోలేక ఇంకొందరు. రాష్ట్ర చరిత్రలో 3 ఐపీఎస్లు సస్పెండ్ కావడంతో రాష్ట్ర స్థాయి ఉద్యోగి సర్కిల్స్ లో తీవ్ర చర్చ. ఉజ్వల భవిష్యత్తు, మేధో సంపత్తి ఉండి కులం కంపులో కొట్టుకుపోవడం దౌర్భాగ్యం, దురదృష్టం. మదనపల్లిలో NN5 మోహన్ ఆధ్వర్యంలో మరో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం. ఏపీజేఎఫ్ రాష్ట్ర నేత హరిబాబు నాయుడు, జిల్లా అధ్యక్షుడు అమ్మిరెడ్డిల దిశానిర్దేశం. సంఘంలో సభ్యత్వం రుసుం లేదు, ఐక్యత, జర్నలిస్టుల సమస్యలే తమ లక్ష్యమని వెల్లడి. దాదాపు 20 మందికి పైగా మదనపల్లి విలేకరులు ఏపీయూడబ్ల్యూజే వదిలి ఏపీజేఎఫ్ లో చేరిక. క్షణక్షణ పోరాటం, కణకణ ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.